అందులో ఎట్లుందండి తెలుసా మనకు ఫ్యాన్ ఏది అది అంటున్నావు కదా, కానీ అసలు ఇప్పుడు ఏం చేసే ఫ్యాన్ కూడా ప్రాపర్ ప్లానింగ్ రావాలనిపిస్తుంది నాకు అప్పుడు. ఇంకా ఇంకా అంటే ఇంకా మనము ఇంకా ప్రీ ప్లాన్గా ఉండాలి. ఎలా అంటే ఒక్క నిమిషం టైం వేస్ట్ కూడా చేయకూడదు. అంత ప్రీ ప్లాన్గా ఉండాలి. మనం కూడా మన స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే బాగా కాన్సన్ట్రేషన్ కావాలి. పిల్లలు మనం చూస్తే నేర్చుకుంటాం కదా ఫస్ట్ థింగ్. నా మొబైల్ అడుగు ఒకసారి ఆ పొట్టుండ ఒకటి చిన్న అలా కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఒక్కసారి అడుగు పొట్టుందిగా ఇంకా నాకేమనిపిస్తుంది అంటే ఇంకా ఇంకా బెటర్గా ఉండాలని అనిపిస్తుంది వాళ్ళు. పిల్లలు మనం చాలా విషయాలు నేర్చుకుంటారు. మన మొబైల్ చూద్దాం కానీ ఇంకేవేవి థింగ్స్ ఉంటాయి కదా, సో మనం చాలా ఏం చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఇంకా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాలి పనులు. క్వశ్చన్ చెప్పిన ఎందుకు రెజల్యూషన్ తీసుకున్నది ఏంటిది అంటే నాకు వచ్చిన క్లారిటీ వచ్చింది. నువ్వు ఎప్పుడైతే సపోర్టివ్గా మన ఇద్దరు సపోర్టివ్గా ఉంటామో మనం చాలా విషయాలు చేంజ్ చేసుకోవాలి. దీంట్లో చేంజ్ చేసుకోవాల్సిన మొట్టమొదటి ఏంటి ఒక లిస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఏమేమి చేంజ్ చేసుకోవాలి అన్నది ఏంటిది అంటే ఫస్ట్ నీకు ఎప్పుడైతే హెల్ప్ చేస్తుందో టైం చెప్తారు. అప్పుడే మన ఇద్దరం కలిసి ఇంకొంచెం మన ఆరోగ్యము, పిల్లల ఆరోగ్యము, ఎడ్యుకేషను, నెక్స్ట్ చిన్నప్పుడే మన పిల్లలకి స్విమ్మింగ్, కరాటే ఇవన్నీ చూసినా ఇవి చేయాలి. ఇవన్నీ జరిగిన ఫస్ట్ ఆరోగ్యం ఇచ్చి అందుకని ఏం చేస్తున్నాను మళ్ళీ నేను ఓన్లీ కుండీలో పెట్టి స్టార్ట్ చేయడం అనేది స్లోగా స్టార్ట్ చేస్తాను ఆరోగ్యం కోసం. సెకండ్ ఏంటిదంటే పిల్లలకి టైం ఇవ్వాలి. నువ్వు బాగా సఫర్ అవుతున్నావు, స్ట్రెస్ అవుతున్నావు, దానికి ఏంటంటే నేను ఖచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే. అది ఎప్పుడు వస్తుంది ఏంటంటే నేను చెప్పలేను. కాకపోతే రెగ్యులర్ అనేది ఎఫర్ట్ పెడుతున్నాను. పాయింట్ కోసం అంతవరకు ఆపిస్తున్నాడు. జీలకర్ర జీలకర్ర ఒక స్పూనా అలా ఇంకా పేరు పెట్టుకుంటాం. సగంసుకునే అది ఫ్రిడ్జ్ పెట్టేసా. సగంసుకునే సగమే అంతద్దు, ఇంకా తక్కువ చాలు ఫ్రిడ్జ్ పెట్టేస్తా. కొంచెం హైలో పెట్టు, కొంచెం హైలో పెట్టు. స్పూన్ పక్కన పెట్టేసి ప్రాన్స్ కడిగేసుకో. చాలు కలుపుకుంటాను. ప్రాన్స్ కడిగేసుకో. అందులో చేయండి తెలుసా జీలకర్ర ఎందుకు చేయాలి? డైజెషన్కి మంచిది. ఎప్పుడైనా చేసి ముందు ఎందుకు చేయాలి? వేగితే ఆ ఫ్లేవర్ కర్రీకి వస్తుంది. కర్రీ ఫ్లేవర్ఫుల్గా తయారు.
మామూలుగా నేను ముందు ఆనియన్ నా లెక్క ప్రకారం ముందు ఆనియన్స్ జీలకర్ర చిన్న చిన్న ఐటమ్స్ కదా, అది తర్వాత వేసినా కానీ సెకండ్ టైం వేసినా అవుతుంది కాబట్టి ఏమంటే వేసినా కానీ ఫస్ట్ ఉల్లిపాయ వేస్తారు. కాదు, ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు ఆనియన్స్ జీలకర్ర వేస్తావో ఆయిల్కి ఆ జీలకర్ర స్మెల్ అనేది మొత్తం ఆయిల్కి వచ్చేస్తుంది. వచ్చేసి కర్రీ మొత్తం ఈవెన్గా వస్తుంది స్మెల్. నువ్వు ఎప్పుడైనా చిన్న చిన్నవి లాస్ట్కి వేస్తావో అవి మొత్తం స్ప్రెడ్ అవ్వవు టేస్ట్. పచ్చిమిర్చి కూడా ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా ఆయిల్కి పచ్చిమిర్చి ఫ్లేవర్ వస్తుంది, ఆయిల్కి వచ్చి టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఆయిల్ అయిపోయిందా కదా, కరం కూడా వచ్చినా మరి అవ్వదు. కానీ పసుపు ఉంది, పసుపు కారము ఎక్కడ మధ్యలో వేస్తామంట. ఏం కాదు, అది చిన్న చిన్న ఉంటాయి. జీలకర్ర తాలింపు ఎలా అని ముందే ఎప్పుడైనా అంటే వేసేసేది అన్నీ నీళ్ళు వేయాలి అన్నీ చేయరు కోసం పెట్టి అన్ని కూడా తీసుకున్నప్పుడు అనుకున్నాను యూట్యూబ్లో తీసుకుంటాం అనుకున్నా కానీ వాళ్ళు పవన్ గారు తీసుకోండి బాగోదు కదా అని చెప్పి మాట్లాడలేదు. కానీ పవన్ ఎలా చేసేసినట్టు వచ్చారు అడ్జస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు దాంట్లో ఉప్పు కారం నువ్వే వేయి. ఒక 30 స్పూన్ ఉప్పు, 30 స్పూన్ కారం. కారం కూడా అంతే. నేను ఆగుతా ఈ టైం కొంచెం మొత్తం ఆయిల్ అని పట్టిన తర్వాత వేస్తా. అలా కాదు, ఆగొద్దు. ఇప్పుడైతేనే పడుతుంది, తర్వాత పట్టదు. నేను స్పూన్ లేదు ఉంటుంది, లోపలికి ఉంటుంది. మామూలు స్పూన్ తీసుకో, మామూలు స్పూన్ తీసుకో. ఏంటి 4 స్పూన్ గట్టి పడుతుంది, ఇంకొంచెం పడుతుంది. 30 స్పూన్ అన్న వేసే అంతే. క్లోజ్ ఇప్పుడు ఇప్పుడే వేయాలి అన్ని. ఫస్ట్ కొంచెం పసుపు అంతే అంతే. క్లోజ్ కలుపు కలుపు గంట ఎక్కడే ఉంది అంతే. నేను వీడియో చూసినప్పుడు నాకేం అర్థం కాదు, ఇప్పుడు చేస్తూ ఉంటే నాకు క్లారిటీ వస్తుంది. మిస్టేక్స్ కవర్ చేసుకుంటూ ఉంటా. స్టవ్ హైలో పెట్టేసి కూడా వేయాలి. ఇష్టం బాగా తాగాలంటే తాగచ్చు. పొద్దున కూడా ఇంత పని చేసినా కాదు. 6:30 కదా. నువ్వు బ్రేక్ఫాస్ట్ అది స్వీట్స్ నానబెట్టా నైట్, మళ్ళీ నుంచి పొద్దున సోప్ చేసుకుంటే 2 నుంచి పొద్దున సోప్ చేసుకొని హాట్ వాటర్ వేసి సోప్ చేసుకొని తాగి. నెక్స్ట్ అంటే దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలి? నువ్వు మాట్లాడలేదు. బ్రౌన్ షుగర్ అది తెలియదు కోసం అది వైట్ షుగర్ పక్కన వేసుకొని అవుతున్నాను. నువ్వు రికార్డ్ చేసి మాట్లాడుతూ ఇట్లా చేస్తూ ఉంటే రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి జస్ట్ అది రావాలి, గ్లాస్ మాత్రం వెళ్ళాలి. అప్పటిదాకా నేను పెట్టాను వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ట్రాన్స్ఫర్ వెళ్ళాలి. కొంచెము అది ఇక్కడ సెకండ్ వన్ ఇప్పుడు ఎందుకు లాస్ట్ లో వేస్తాం కదా ధనియాల పొడి వేసేటు అట్లా బాగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక స్పూనా అంతే చాలు. మీద ఏదో అర్థం కావట్లేదు కదా, స్టిక్కర్ లాగా నాకు గరం మసాలా కొంచెం చాలు. ఇక పక్కన పెట్టేసి అంత కలిపేసి పక్కన పెట్టేసి అదంతా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కర్రీ దగ్గరికి వచ్చింది. అది అంతే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తానంటే ఇప్పుడు ఇది దాని తర్వాత ఎన్ని నిమిషాలు కావాలని చెప్పు. 8 నిమిషాలకి ఏం లేదు,
ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి ఫ్రై ఉత్తిగా ఫ్రై ముక్కలు ముక్కలు ఉంటుందా అట్లా ఉండాలంటే అంతే. డబ్బా చూపిస్తాను వచ్చాయి అది పక్కన స్పూన్ పక్కన పెట్టేస్తాను మూత పెట్టద్దా? మూత పెట్టద్దు.